K24 న్యూస్ బెజ్జంకి మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత లేని 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలంటూ డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సిపిఐ మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో మరి ఏఐటియుసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక నిమిషం మరి రూపేష్ గారిను సిపిఐ పార్టీ మండల కార్యదర్శి మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా మరి స్థానిక తహసీల్దార్ గారికి మరి కార్మిక సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలా అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు అనేక పోరాటాలు చేసుకొని మరి 29 కార్మిక చట్టాలు తెచ్చి మరి వారి యొక్క అదేవిధంగా పనికి సరైన వేతనం ఇవ్వాలని, అంతేకాకుండా ఈ పోరాటాల ద్వారా కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్న దాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ 29 చట్టాలను 4 లేబర్ కోడ్లకు కుదించి మన 4 లేబర్ కోడ్లు తీయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు మరి ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికుల శ్రమదోపిడినంతా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, అనాలి అంబానీల లాంటి వ్యక్తులకు మరి ఇలా దేశ సంపదను ఇలా శ్రమ అంటే కార్మికులు చేస్తేనే ఈ దేశంలో మరి శ్రమ ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాంటి ఆదాయాన్ని మరి కార్మికులకు చెందకుండా ఇలా అనిల్ అంబానీలకు మరి అదేవిధంగా ప్రైవేటు సెక్టర్ వ్యక్తులకు ఈ యొక్క మోడీ ప్రభుత్వం పూర్తిగా దోషపెడుతున్న సందర్భంగా ఈ యొక్క కార్మికులను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇలా అసంఘటిత సంఘటిత అవుట్సోర్సింగ్ మరి ఆశా అంగన్వాడీ మరి అదేవిధంగా వీళ్ళకు ఇలా చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఇలా కార్మికుల సంపదనే పూర్తిగా ఇలా పంపిణీ అయ్యే పరిస్థితి ఉన్నది. కానీ ఇలా మోడీ గారు పూర్తిగా ఒంటెత్తు పొగడబోతూ మరి అనేకమైనటువంటి ఉద్యోగస్తులు, బ్యాంక్ ఎంప్లాయీలకు మరి అదేవిధంగా అన్ని రకాల ఉద్యోగస్తుల నోట్లో మట్టుగట్టే పరిస్థితి ఉంది. దీన్ని ఇలానే ఉంటే మరి ఇంకా కూడా మరి కార్మిక హక్కుల కోసం నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మనం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం.